లత నా గదిలోకి వెళ్లకుండా నువ్వాపావా? అసలు ఏడు జరిగిందంటే లత 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 ఎక్కడికి వెళ్తున్నావు? కాంతమ్మ గారు కొత్త చీర ఇచ్చారక్క, కట్టుకుందామని గదిలోకి వెళ్తున్నాను. ఆ గదిలో డోర్లు సరిగా లేవమ్మా. నువ్వు చీర కట్టుకునేప్పుడు పొరపాటున ఎవరైనా వచ్చినా రావచ్చు. అందుకని నువ్వు వెళ్ళి నా గదిలో చీర కట్టుకో. నీ గదిలో ఎందుకక్క? ఈ గదిలో బాగానే ఉందిగా. చెప్పి తినవా? ఆ గదిలో కిటికీలకి తలుపులకి గొళ్ళాలు సరిగా లేవో. నా మాటిని నా గదిలోకి వెళ్ళమ్మా. అలాగే అక్క. వెళ్ళు. ఇదిగో సెట్టే, నా కొత్త సొక్క ఒకటి కనపట్లేదు, నువ్వు గాని చూసావేటి? కొత్త సొక్కానా? ఏ రంగు సొక్కానియా? బొలుగు రంగు. ఓ బొలుగు రంగు సొక్కానా? అదిగదిగో ఆ గదిలో ఉంటే చూసాను. ఓహో, ఆ గదిలో పెట్టానా? నేను తీసుకో తీసుకో వెళ్ళాలి. గది అసలు సంగతే. ఎప్పుడైనా అర్థమైందా? లతని ఆ గదిలోకి వెళ్లకుండా ఎలా ఆపానో, ఈ గుండెని ఆ గదిలోకి ఎలా ఆపానో పూర్తిగా అర్థమైంది. అసలు లతని నీ గదిలోకి ఎందుకు పంపించావు? ఏ ఆ పుల్రోజు గాడున్న గదికి లతని పంపించేసి తన జీవితాన్ని నాశనం చేయాలని చూడలేదా? అయినా ఆడదాని వయ్యుండి అభశుభం తెలియని ఓ అమాయకురాల జీవితాన్ని నాశనం చేయడానికి నీకు సిగ్గుగాలేదు? ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? అసలు ఆ గదిలో పుల్రాజు గాడు ఉన్నాడని నేనేమైనా కలగన్నానా ఏంటి? లేదు, నువ్వే ఆ పుల్రాజు గారిని ఆ గదిలోకి పంపావు. కావాలని అన్ని ఆ గదిలోకి పంపాలనుకున్నావు. చూడు కాంతమ్మత్త, నేను ప్రాణాలతో ఉండగా లత జీవితానికి అన్యాయం జరగనివ్వనా? లత జీవితాన్ని నేనెందుకు అన్యాయం చేస్తాను? నేనెందుకు నాశనం చేస్తాను? అది మా ఇంట్లో పని మనిషి అయినా నా సొంత బిడ్డలా చూసుకున్నాను తెలుసా? నీ సొంత బిడ్డలా చూసుకుంటే ఆ పుల్రాజు గాడున్న గదికి లతను అంపించేదానివే కాదు. ఏడ్ సిట్టి, మాటి మాటికి గదిలో కంపావు అంటావు. అసలు నువ్వు కదా నన్ను గదిలో కంపింది. నేను మంచోండి కాబట్టి, నిగ్రహస్తుడు కాబట్టి సరిపోయింది. అదే నా తానంలో వేరే మగాడుండుంటే శీలం నాశనం అయిపోయి ఉండేది. ఏడ్చావు అడ్డగాడిదా. అయినా ఆ గదిలోకి వెళ్ళి చీరెందుకు కట్టుకొని చచ్చావురా? నాకు ఆ కలర్ చీరంటే శానా ఇష్టం అక్క. ఆ చీర నాకు నచ్చిన రంగులో ఉండేసరికి ఓ పాలి ఒంటి మీద వేసుకుని చూశాను. ఈలోపు ఆ యదో సచ్చినోడొచ్చి నా బుధం మీద చెయ్యేశాడంతే. ఉద్ధరించావులే, వెళ్దాం పద. హలో కాంతమత్త, సారి చెప్తున్నా, పొరపాటున కూడా లత జోలికెళ్ళొద్దు. ఎళ్ళవనుకో దాని బతుకు బుగ్గిపాలు చేయబోయారని పోలీస్ కేసు ఎట్టేసి అందరినీ జైలు పంపించేస్తాను. ఏటనుకున్నావా? ఏట జైలుకి పంపుతావా? జైలుకే పంపుతాను. అంతేకాదు, ఇంకోసారి గనక ఆ పుల్రాజు గాడి ఈ కొంపలో అడిగెట్టాడనుకో ఆడి కోళ్ళ చేతులు ఇరసేస్తాను. ఆ నేరం ఆ పాపం అవన్నీ నీకే అంటుకుంటాయి. ఆ తర్వాత నీ ఇట్టం. ఒరే అవతారం, ఈ చిట్టమేంట్రా మనకి వార్నింగ్ ఇస్తుంది? అదే నాకు అర్థం కావట్లేదక్క. ఈ కాకినాడలో ఇత్తే నువ్వు వార్నింగ్ ఇయ్యాలి, లేదంటే నేను ఇయ్యాలి గాని నీకు వార్నింగ్ ఇవ్వటం ఏంటి? అసలు దీని అంతటికీ కారణం ఆ లతేనక్క. అవునరా, ఈ అక్క చెల్లెళ్ళ అభిమానం చూస్తుంటే ఒకరికొకరు ఎంత దూరమైనా వెళ్లేటట్టున్నారు. వీళ్ల ప్రేమల్ని అభిమానాల్ని ఎక్కువ కాలం ఉంచకూడదురా. ఇద్దరిని బద్ధ శత్రువుల్ని చేసేయాలి. ఒకరిని చూస్తే ఒకరు కొట్టుకొని చచ్చేలా చెయ్యాలి. ఎలా చేస్తామక్క? దానికి నా దగ్గర బ్రహ్మాండమైన ఐడియా ఉంది, చెప్తాన్రా. అక్క, ఇప్పుడు ఈ చీరలో నగలు ఎందుకు తీసావక్క? ఈ మనిషికి కాంత కనకమేరా శత్రువులు.
అందుకే ఈ కాంతమ్మ ఈ నగలతో చిట్టెమ్మని లతని బద్ధ శత్రువులుగా చెయ్యబోతుంది. శాశ్వతంగా విడదీయబోతుంది. అదేనక్క. చెప్తా. లతా, ఒసే లతా, లతా. ఏంటమ్మగారు? పాపం చిట్టమ్మ కోడలిగా ఈ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆ పాత చీరలు, ఆ గిల్టు నగలతోనే ఉంటుంది. అందుకే ఇదిగో ఈ పట్టు చీర, ఈ నగలు తీసుకెళ్ళి చిట్టమ్మకివ్వు. ఈ చీర కట్టుకుని, ఈ నగలు పెట్టుకుని లక్ష్మీ పూజకి కూర్చోవాలని చెప్పు. తీసుకో. నేనిస్తే తీసుకుంటారా అమ్మా? ఎందుకు తీసుకోదే? నేనిమ్మన్నానని చెప్పు. ఖచ్చితంగా తీసుకుంటుంది. నిజమేనమ్మా. కాకపోతే ఆ ఇచ్చేదేదో మీ చేత్తో మీరే ఇస్తే మా కాంతమ్మత్త ఇచ్చిందని సంతోషపడుతుంది కదమ్మా. ఎక్స్ట్రాలు మాట్లాడకుండా చెప్పింది చెయ్యి. అలాగేనమ్మా. ఒక్క నిమిషం. ఈ బీరువా తాళం కూడా నీ దగ్గరే ఉంచు. నాకెందుకమ్మా? ఉంచమని చెప్పాను కదా. అవసరమైనప్పుడు నేనే అడిగి తీసుకుంటాను. అప్పటిదాకా నీ దగ్గరే ఉండాలి. అది కాదమ్మా. తన్నులు కావాలా? వద్దమ్మా. అయితే తీసుకో. అలాగేనమ్మా. అక్క, నువ్వు ఏడ్చేస్తున్నావు, ఒక్క మూక కూడా అర్థం కావట్లేదక్క. పిచ్చోడా, ఏ పాపం తెలియని లతని దొంగని చేయబోతున్నాను. లాతం దొంగని అయిపోతున్నావా? అందుకేనేటి బీరువా తాళాలిచ్చావు? అవునరా తమ్ముడు, ఈ నిజం నాకు తెలుసు, నీకు తెలుసు, లతకి మాత్రమే తెలుసు. పాపం ఆ చిట్టమ్మకేం తెలుసురా? ఒక దొంగతో చేతులు కలిపావా చిట్టమ్మ అని ఇండైరెక్ట్ గా చిట్టమ్మని కూడా దొంగని చేయబోతున్నాను. నువ్వు సూపర్ అక్క. కాకపోతే మన బుట్టలో లేత పడింది గాని ఆ సిట్టెము పడిద్దంటావా? ఈ కాంతమ్మ ప్లాన్ వేస్తే చిట్టమ్మేంట్రా, వాళ్ల తాతలైన వల్లో పడాల్సిందే. నేను పెట్టే చిచ్చుకి చిట్టెమ్మ లత తిట్టుకోవడం, అవసరమైతే కొట్టుకోవడం, బద్ధ శత్రువులై శాశ్వతంగా విడిపోవడం కన్ఫర్మ్ రా. అవునక్క, నువ్వు పెట్టేసిచ్చి ఎలా ఉంటుందోనని మనసు వెళ్ళూరిపోతుందక్క. అలాగే వెళ్ళి అసలు సినిమా స్టార్ట్ చేద్దాం. పద పద. ఏ సీర కట్టుకుందాం? ఏంటి చిట్టి మిఠాయ్, ముందు చీరలు పెట్టుకుని ఏంటి ఆలోచిస్తున్నావు? పూజ దగ్గరికి ఏ సీర కట్టుకోవాలో అర్థం కావట్లేదు బావా. అన్న చెప్పు, ఈ 3 సీరల్లో ఏ సీర కట్టుకోమంటావు? నువ్వే చెప్పు. ఏంటిది? నువ్వు కట్టుకుంటే ఆ చీరకే అందం వస్తుంది. అలాంటప్పుడు ఏ చీర కట్టుకుంటే ఏంటి? సాలే ఆపు బడాయి. మొగుడికి నచ్చిన సీర కట్టుకుంటే ఆ ఆనందమే వేరు తెలుసా? నిజమా? ఉమ్. అయితే ఇది బాగుంది. ఇది కట్టుకో, సూపర్గా ఉంటుంది. ఈ సీర నీకు నచ్చిందేటి? ఆ చీర కట్టుకుంటే నువ్వు చాలా బాగుంటావు చిట్టమ్మ. మా ఆయనకి నచ్చిందంటే రోజు ఇదే సీర కట్టుకుంటాను. అయితే రోజులాగా నేను కూడా ముద్దు. చిట్టి,
పూజకి ఏర్పాటు చేయకుండా ఇక్కడేం చేస్తున్నావు? త్వరగా కిందకు వచ్చి. రాలత ఏట్లత ఇలా వచ్చావు? మీ ఇద్దరి మధ్యలో పానకల్లో పుడకలా వచ్చానా? చిచ్చి, ఏం మాటలు సెల్లవే. నువ్వెప్పుడైనా రావచ్చు, ఎవరి ముందైనా రావచ్చు. సర్లే అక్క, ఇదిగో కాంతమ్మ గారు నీకు చీర నగలు ఇవ్వమని చెప్పింది. ఏడేటేటేటి కాంతమత్త నాకు సీరా నగలు పంపించిందా? అవునక్క, ఈ చీర కట్టుకొని నగలు పెట్టుకొని పూజ దగ్గరికి రమ్మంది. అయితే ఆ సీర నగలేవో ఆడుగానే ఇమ్మనొచ్చుగా, నేతో పంపించింది ఎందుకో? నేను అదే మాట అడిగానక్క. చెప్పింది చెయ్యని నన్ను కసిరింది, అందుకే నీకు ఇవ్వడానికి వచ్చాను. సర్లే, మా ఆయనకి ఈ సీర నచ్చిందంట. ఈరోజు పూజలో ఈ సీర కట్టుకుంటాను. అదే ఇచ్చిన సీరని మళ్ళీ ఎప్పుడైనా కట్టుకుంటానులే. లేదక్క, నేను ఖచ్చితంగా ఈ చీరే కట్టుకుని ఈ నగలే పెట్టుకోమంది. ఓహో, పర్లేదే, అన్ని బంగారు నగలే. అవునక్క, నువ్వు గిల్టు నగలు పెట్టుకుంటున్నావని కాంతమ్మ గారు బాధపడుతున్నారు, అందుకే ఈ బంగారు నగలు పంపారు. సర్లే, ఈ సీర కట్టుకొని ఈ నగలే పెట్టుకుంటాను, సరేనా? అలాగే అక్క. ఇదేంటిదే, కాంతమత్తం ఉన్న పొలంగా నా మీద ఇంత ప్రేమ చూపిస్తుంది, పైగా అడగకుండానే ఇన్ని నగలు పంపింది. ఏటి వెనకాల ఏదో మొదలుంది. లేదంటే నాకు కొత్త సీర ఇవ్వడమేటి, నగలు ఇవ్వడమేటి? దీని వెనకాల ఏదో పెద్ద కుట్రే ఉంది. చెప్తాగా. ఏ ఆగవే, నీకెంత ధైర్యం ఉంటే నా బీరువా ఓపెన్ చేసి కొత్త చీర నగలు కొట్టేస్తావా? ఏం మాట్లాడుతున్నారా? ఏయ్, అమ్మా, లత ఏంటి కొత్త చీర నగలు కొట్టేయడం ఏంటి? అవును రవిచంద్ర, మనింట్లో పిల్లే కదా అని నమ్మకంతో బీరువాకి తాళం వేయకుండా వదిలేస్తే పట్టపగలే దొంగతనం చేసిందిరా. ఏం మాట్లాడుతున్నారు అమ్మగారు? మరి నువ్వు చేయపోతే ఎవరు చేస్తారే? మర్యాదగా కొత్త చీర నగలు ఎక్కడ పెట్టావో చెప్పు, లేదంటే తోలోలు చేస్తాను. అదేంటమ్మగారు, కొత్త చీర నగలు మీరే కదా చిట్టమ్మక్కకి ఇవ్వమన్నారు. ఏంటంటి, నేను చిట్టమ్మకి కొత్త చీర నగలు ఇవ్వమని చెప్పానా? అవునమ్మగారు, మీరే కదా ఇచ్చిరమ్మన్నారు. అమ్మా, నిజ నిజాలేంటో తెలుసుకోకుండా నువ్వు అలా చేయి చేసుకోకమ్మా. నువ్వాగు రవిచంద్ర, దీని సంగతి నీకు తెలీదు. అమ్మా చిట్టమ్మా, చిట్టి, ఏట పిలిచావు? ఈ లత నీకు నగలు చీర ఇచ్చిందా? ఎందుకు అడుగుతున్నావత? లత చీర నగలు దొంగతనం చేసిందంట చిట్టి. ఏడేడి, లత చీర నగలు దొంగతనం చేసిందా? అవును. ఇది ఇంటి మనిషి కదా అని నమ్మకంతో వదిలేస్తే బీరువా తాళాలు కొట్టేసి బీరువాలో ఉన్న చీర నగలు కొట్టేసింది. అక్క, నేను నిజంగా దొంగతనం చేయలేదక్క. అమ్మగారు ఇవ్వమంటేనే నేను తీసుకొచ్చిచ్చాను. మళ్ళీ అదే కోతకొస్తావే? ఓహో, అంటే లతకి చీర నగలు నువ్వే ఇచ్చి చివరికి అందరి ముందు దానికి దొంగతనం వంట కడుతున్నావు అన్నమాట. చెప్తా, ఇప్పుడు తను దొంగతనం చేసిందనడానికి నీ దగ్గర సాక్ష్యం ఏముంది కాంతమత్త? సాక్ష్యమా? తీవే, నీ దగ్గర బీరువా తాళాలున్నాయి కదా, తీయి. అమ్మగారు, తాళాలు అక్క, దాని కొంగులో ఉన్నాయక్క. చూసావుగా, నా దగ్గర ఉండాల్సిన తాళాలు దీని దగ్గరకు ఎలా వచ్చాయి? తాళాలు దీని దగ్గర ఉన్నాయి అంటే ఇది దొంగతనం చేసిందనే కదా అర్థం. అమ్మగారు, అదేంటమ్మగారు, మీరే కదా అమ్మగారు ఇచ్చారు. ఏయ్, వెధవ నాటకాలు ఆడావనుకో ప్రాణాలు తీస్తానేమనుకున్నావో? నా దగ్గర ఉండాల్సిన తాళాలు
ఇస్తే నా కోడలికిస్తాను కాని పనికి మాలిన దానికి పని దానితో సమానమైన నీకెందుకిస్తానే? రవిచంద్ర, చూసావుగా ఇది ఎంతకి తెగించిందో? ఇప్పటికైనా నమ్ముతావా ఇది దొంగతనం చేసిందని? నాకు పూర్తిగా అర్థమైపోయింది కాంతమత్త. ఏ పాపం తెలియని లతని దొంగను చేయడానికి ఇంత పెద్ద డ్రామా ఆడవన్నమాట. ఛీ! అది కాదు కాంతమత్త. లత కనుక నిజంగా దొంగతనం చేసుంటే ఆ సీర తన కట్టుకుంటుంది, లేదా ఇంకెవరికైనా అమ్ముకుంటుంది. కానీ నాకెందుకు తెచ్చిస్తుంది? దాని ప్లాన్ నీకు అర్థం అవ్వట్లేదు చిట్టమ్మా. దొంగతనం చేసిన చీరల్ని నగల్ని అది అమ్ముకుంటే పొరపాటున రేపది దొరికిపోతే నేరం మొత్తం దాని మీదకే వెళ్ళిపోతుంది. అదే నగలు చీరలు నీకిస్తే మా అందరి దృష్టిలో నువ్వు దొంగగా మిగిలిపోతావు, నువ్వు నేరస్తురాలివైపోతావు. దానికి కావాల్సింది అదే. ఏటి మాట్లాడుతున్నావు కాంతమత్త? నన్ను దొంగను సెత్తే లతకేటత్తది? ఇంకా అర్థం కాలేదా చిట్టమ్మా? ఇది నువ్వనుకున్నంత అమాయకురాలేం కాదు, వీరముదురు. నిన్ను దొంగని చేసి మనిద్దరి మధ్య శత్రుత్వం పెట్టాలని చూస్తుంది, మనిద్దరిని విడదీయాలని చూస్తుంది. ఆ దేవుడి దయవల్ల నిజం నాకు తెలిసిపోయింది కాబట్టి ఇదిగో ఇలా ఏమీ తెలియని పత్తిత్తులా నిలబడింది. ఇలాంటి దాన్ని ఏం చేసినా పాపం లేదు. ఇంకా దీంతో మాటలేంటక్క? మేడొచ్చుకుని బయటికి గంటేక. ఏ గుండనియా, అడుగు ముందుకెత్తే గుండు పగిలిపోద్ది. ఏడనుకుంటున్నావా? చూడు కాంతమత్త, తను దొంగతనం చేసింది అంటున్నారు, కానీ ఆ దొంగతనం చేసిన సీర నాకే ఇచ్చింది కదా. ఇదిగోండి మీ సీర, మీరే తీసుకోండి. లతని ఒగ్గేయండి. ఇందులో నగలుండాలి కదా? నగల? నగలేవి లేవే. నగలు లేకపోవడం ఏంటి? బీరువాలో చీరతో పాటు నగలు కూడా ఉండాలి. ఏమో, ఆ నగల గురించి నాకేటి తెలుసు? లత వచ్చింది, సీరిచ్చింది, వెళ్ళింది, అంతే కదా లత? అవునక్క. హేయ్, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. ఈ చీరతో పాటు నగలు కూడా ఇచ్చాను కదే. అంటే నగలు మీరే ఇచ్చారా? చిచిచి, చీరతో పాటు నగలు కూడా ఉండాలి అంటున్నాను. మర్యాదగా నగలు ఎక్కడ పెట్టావో చెప్పవే, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. చెప్పు, ఎక్కడ పెట్టావే నగలు? అమ్మగారు, నిజంగా నాకే తెలీదు అమ్మగారు. ఆ చీర గురించి మాత్రమే నాకు తెలుసు అమ్మగారు. లేదు, ఈ చీరతో పాటు నగలు కూడా ఉండాలి. అమ్మో, 50 తులాల బంగారం. చిట్టమ్మా, జాగ్రత్తగా చూడమ్మా, అక్కడే నగలు ఉండాలమ్మా. అయ్యో అత్త, నేను అబద్ధం చెప్తున్నానే ఏంటి? లత చీర మాత్రమే ఇచ్చింది, నగలు లేవు. ఇదిగో నీ చీర నువ్వు తీసుకో. పాపం మొదటి తప్పు కాబట్టి ఈసారి క్షమించి వదిలే అత్తా. నువ్వేమంటావు బావా? అవునమ్మా, పాపం తెలుసో తెలియకో చిన్న తప్పు చేసింది, పైగా చీరే కదా. ఈ ఒక్కసారి ఆ చిన్న తప్పుని క్షమించి వదిలేసేమ్మా. అయ్యో, చీర కాదురా, బంగారు నగలు కూడా ఉండాలి నాన్నా. అమ్మా, బంగారం అయితే చిట్టమ్మకి ఇచ్చుండాలి కదా. ఆ బీరువాలోనే ఎక్కడో ఉంటుంది, వెళ్ళి చూసుకో. లత, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. అలాగే బాబు గారు. అమ్మో, నా నగలు! దేవుడా, నా నగలు ఎక్కడున్నాయి స్వామి? కాంతమ్మత్త, నగలు కావాలా? నగలు నగలు నా దగ్గరే ఉన్నాయత్త. నీ నోడుతో నిజం బయట పెట్టించడానికే అబద్ధం చెప్పాను. ఏడు, బాగా ఏడు. చిట్టి, పద వెళ్దాం. ఒరే అవతారం, నా నగలురా. ఆ లత ఏదో చేసి ఉంటుందక్క, వెళ్దాన్ని పట్టుకుందాం పదక్క. పద. నేను
చిట్టమ్మక్కని నమ్మాను. నగలు లేవని చెప్పమంది. ఆవిడ చెప్పింది కదా అని నేను కూడా కాంతమ్మ గారితో అబద్ధం చెప్పాను. ఇప్పుడొచ్చి నన్ను చావు కొడుతుందో ఏమో. లత, నిజం చెప్పవే. నేను చీరతో పాటు నగలు కూడా ఇచ్చాను కదా? లేదమ్మగారు, చీర ఇచ్చారు. ఏయ్, డ్రామాలాడావంటే పీక నొక్కి చంపేస్తాను. నిజం చెప్పు. ఒరే అవతారం, అక్క ఇదిలా చెప్పదు కాని అట్ల కాడ కాల్చరా. అలాగే అక్క.